హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ వ్యూ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రిపో రేట్ అలాగే రివర్స్ రిపో రేట్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఈ రిపో రేట్ అలాగే రివర్స్ రిపో రేట్ విషయాన్ని ప్రతి ఒక్కరూ కంపల్సరీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఒకసారి 6%, ఒకసారి 7%, ఒకసారి 5.5 అని ఇంట్రెస్ట్ రేట్లు మనకి చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఈ రిపో రేట్ అలాగే రివర్స్ రిపో రేట్ మీద ఆధారపడి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం రిపో రేట్ అలాగే రివర్స్ రిపో రేట్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ బ్యాంక్ అని మనం పిలుస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈ ఆర్బీఐ చెప్పినట్టే అన్ని బ్యాంక్స్ నడుచుకుంటాయి కదా ఫ్రెండ్స్. అలాగే ఈ ఆర్బీఐ ఒక రూల్ ని పెట్టడం జరిగింది. అది ఏంటంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న అమౌంట్ లో కొంత భాగాన్ని ఆర్బీఐ దగ్గర స్టోర్ చేయాలని. అయితే బ్యాంక్ దగ్గర ఉన్న మనీలో ఎంత మనీని ఆర్బీఐ దగ్గర స్టోర్ చేయాలనేది సిఆర్ఆర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిఆర్ఆర్ అంటే క్యాష్ రివర్స్ రేషియో అని అర్థం ఫ్రెండ్స్. దీన్ని ఇంకొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ త్రూ చెప్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చాలా చిన్న అమౌంట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్స్ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు ఆర్బీఐ సిఆర్ఆర్ ని 5% కింద డిసైడ్ చేసింది అనుకుందాం. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న 1000 రూపాయలకి 50 రూపాయలు అనేది ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న 100 రూపీస్ కి 5 రూపీస్ ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేయాలని అర్థం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ సిఆర్ఆర్ అనేది ఆర్బీఐ చేంజ్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఆర్బీఐ ఈ సిఆర్ఆర్ అమౌంట్ కి ఎలాంటి వడ్డీ అనేది బ్యాంక్స్ కి పే చేయడం జరగదు. సిఆర్ఆర్ లాగే మరో ఒక ఇంపార్టెంట్ రూల్ ని కూడా బ్యాంక్స్ కి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అది ఏంటంటే ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సపోజ్ ఆర్బీఐ అనేది ఎస్ఎల్ఆర్ అనేది 10% కింద ఫిక్స్ చేసింది అనుకుందాం ఫ్రెండ్స్. అంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న అమౌంట్ లో 10% అనేది గవర్నమెంట్ బాండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలని అర్థం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్నట్టే బ్యాంక్స్ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ 1000 రూపీస్ లో నుంచి 10% అంటే 100 రూపీస్ అనేది ఎస్ఎల్ఆర్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలని అర్థం ఫ్రెండ్స్. అయితే ఈ ఎస్ఎల్ఆర్ అనేది గోల్డ్ అయినా, క్యాష్ అయినా, సెక్యూరిటీస్ అయినా ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని అర్థం ఫ్రెండ్స్. అయితే బ్యాంక్స్ ఈ ఎస్ఎల్ఆర్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. కానీ సిఆర్ఆర్ లో అసలు ఇంట్రెస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్. అయితే మీలో చాలా మందికి ఆర్బీఐ ఎందుకు ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్లు చేయాలని బ్యాంక్స్ కి రూల్స్ పెట్టిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, కామన్ పర్సన్ ఎవరైతే బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తారో వాళ్ళకి ఏ టైంలో అయినా మనీ అనేది అవసరం అవుతుంది. సో ఆర్బీఐ ఈ రూల్ పెట్టడం వల్ల బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న మనీని సిఆర్ఆర్ అలాగే ఎస్ఎల్ఆర్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో బ్యాంక్స్ తమకు నచ్చిన వాళ్ళకి వేరే విధంగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఇలా కాకుండా తమ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ ని వేరే బిజినెస్ పర్సన్స్ కి లేదా వేరే బిజినెస్ మోడల్ కి యూస్ చేసుకుంటే ఎప్పుడైనా డిపాజిటర్ అమౌంట్ కావాలని బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్స్ లేవని చెప్పలేవు కదా ఫ్రెండ్స్. కస్టమర్స్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయకుండా ఉండడానికి ఆర్బీఐ ఈ రూల్స్ ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిపో రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ బ్యాంక్ కి ఎప్పుడైనా అర్జెంట్ గా కొంత అమౌంట్ కావాల్సి వచ్చింది. అయితే బ్యాంక్స్ కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అనేటివి కూడా చేయాల్సి వస్తుంది. అయితే అప్పటికప్పుడు కస్టమర్స్ వచ్చి బ్యాంక్ దగ్గర డిపాజిట్ అనేది చేయరు కదా ఫ్రెండ్స్. అయితే అప్పుడు బ్యాంక్స్ అనేటివి ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ తీసుకునే అమౌంట్ ని రిపో రేట్ అని అంటారు. అయితే ఆర్బీఐ అనేది ఫ్రీగా బ్యాంక్స్ కి ఇవ్వడం జరగదు. బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత అమౌంట్ అయితే తీసుకుంటుందో ఆ అమౌంట్ కి ఆర్బీఐ ఇంట్రెస్ట్ అనేది కూడా చార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాంక్స్ అనేటివి ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు ఆర్బీఐ అనేది సర్టెన్ % ఆఫ్ ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్స్ తీసుకున్న మనీకి ఆర్బీఐ వేసే వడ్డీని రెపో రేట్ అని అంటారు. అయితే ఈ రెపో రేట్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు. అయితే ప్రతిసారి బ్యాంకుకి డబ్బులు అవసరమే కాదు, బ్యాంకుల దగ్గర డబ్బులు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంక్స్ అనేటివి ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా రిజర్వ్ చేసిన మనీకి ఆర్బీఐ అనేది వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం రివర్స్ రిపో రేట్ అని అంటాం. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది రెపో రేట్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్స్ అనేటివి మనకి కాన్స్టెంట్ గా ఇంట్రెస్ట్ అనేది పే చేయదు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి.
దానికి కారణం ఈ రిపో రేటే ఫ్రెండ్స్. ఒకవేళ గానీ ఆర్బీఐ ఈ రిపో రేట్ ని పెంచిందంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. మనం డిపాజిట్ చేసే అమౌంట్ కి మనకి బ్యాంక్స్ అనేటివి తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్బీఐ ఈ రిపో రేట్ అనేది తగ్గిస్తుందో అప్పుడు బ్యాంక్స్ అనేటివి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇవ్వడం జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు రివర్స్ రిపో రేట్ అలాగే రిపో రేట్ అంటే ఏంటో తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేసి మన జెన్యూన్ వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.